8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లలకి చదువులై రకరకాలుగా పీజీలు ఇంకా పై చదువులు చదివి ఉద్యోగం సంపాదించుకుని సెటిల్ అయ్యేసరికి 25-26 సంవత్సరాలు అయిపోతున్నది వయసు. ఆ ఏజ్కి పెళ్ళిడు వచ్చిందని అమ్మాయిలు చూసుకుంటే అప్పుడు ఈ చదువుకోవటంలో కానీ ఉద్యోగం సంపాదించే పనిలో కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ అలవాట్లు ఆహార నియమాలు బాగోక కొంతమంది లావైపోయి ఉంటారు 26 వచ్చేసరికి. మగపిల్లలకైతే 28 అప్పుడు వస్తే పెళ్లి వయసు అనుకోండి. వాళ్ళకి అప్పుడు చూస్తే వీళ్ళకి ఇక్కడ ఒబిసిటీ వచ్చేసి ఉంటుంది. ఇక జీవితంలో సెటిల్ అవుదాం అనుకుని ఇంకా పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు పేరెంట్స్. సంబంధాలు వస్తాయి. కొంతమందికి అన్నీ బాగున్నప్పటికీ అమ్మాయి విషయంలో అమ్మాయి లావుగా ఉంది అని మాకు వద్దు అని కబురు చేస్తారు. తర్వాత అబ్బాయి లావుగా ఉన్నాడని ఆడపిల్లోళ్ళు కబురు చేస్తారు. ఇలా చాలామందికి లావు ఉండటం వల్ల పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అవుతాయి. ఇట్లా 2-3 సంబంధాలు 4 సంబంధాలు వచ్చినవన్నీ పోతుంటాయి. లావు తగ్గితే తప్ప వీళ్ళకి పెళ్ళి అవ్వదు. ఇట్లా పెళ్ళి అవ్వటానికి లావు ఒకటి అడ్డైనప్పుడు ఎంత మనోవేదనకి ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ గురవుతుంటారు. వీళ్ళనకన్నా పేరెంట్స్కి ఇంకెంత ఒత్తిడి ఉంటుంది. ఇంతకాలం కష్టపడి మంచి స్థితికి వచ్చారే ఇప్పుడు సెటిల్ అవుతారనుకుంటే ఈ ఊబకాయం ఒకటి అడ్డుగా మారిందని అందరికీ ఒక సమస్యగా ఉంటుంది. అది ఇలాంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్ళవక ఊబకాయంతో పెళ్ళి అడ్డుగా మారిన వాళ్ళందరికీ ఒక 3 నెలల్లో పెళ్లి ఫిక్స్ చేసుకునే ఒక చక్కటి శుభవార్త అవకాశం కూడా మనం ఆలోచించి అలాంటి వారికి జీవితంలో మనం ఒక హెల్ప్ చేయాలి అనే భావంతో మేము మన విజయవాడ ప్రకృతి ఆశ్రమంలో ఒక చక్కటి ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది. కోవిడ్ ముందు ఉండేది. కొన్ని వేల మంది పెళ్ళిళ్ళు ఆ సమయంలో అయ్యాయి. మన ఆశ్రమంలో చేరి కొన్ని వందల మందికి ఆ సంబంధాలు ఫిక్స్ అయ్యాయి ఆ 3 నెలల్లోనే. ప్రాక్టికల్గా అప్పుడు చూసాం. ఇప్పుడు మళ్ళీ అలాంటి లావై పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయ్యే ఆడపిల్లలకి మగపిల్లలకి ఒక చక్కటి మార్గాన్ని అందించాలి. 3 నెలల్లో పెళ్లి ఫిక్స్ అయ్యేటట్టు వాళ్ళ శరీరం మంచిగా షేపులో వచ్చి కాస్త చూడముచ్చటగా వాళ్ళు తయారై సంబంధం ఖాయమయ్యేటట్టు చేసుకోవటానికి అవకాశం కలుగుతున్నది. ఎలా అంటారా? మరి ఉద్యోగం చేసుకుంటూ కూడా పిల్లలు కష్టపడితే ఇంటి దగ్గర 3 నెలల్లో రిజల్ట్ రావాల్సింది 5-6 నెలల్లో వస్తుంది. కానీ ఇటు ఉద్యోగం చేసుకుంటూ మరి ఇవన్నీ ఫాలో అవ్వటాలంటే సాధ్యం కావట్లేదు చాలామందికి. అందుకని మేము ఇలాంటి వారికి 90 రోజులు 3 months క్యాంప్ లాగా పెట్టినప్పుడు ఇక్కడ ఉండాలి అంటే ఉద్యోగం ఒక ఆటంకం అడ్డవుతుంది. అలాంటి వారు ఎవరన్నా రిక్వెస్ట్ చేసి యాజమాన్యంతో మేనేజ్మెంట్ వారితో 3 months కాస్త వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ తీసుకోండి. మన ఇన్స్టిట్యూషన్లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చేసుకోవచ్చు. అలా లేదు అనుకున్నప్పుడు ఆప్షన్ లేకపోతే ఒక ఉద్యోగం కాదు ఇంకొక ఉద్యోగం సంపాదించుకోవచ్చు. జీవితంలో సెటిల్ అవ్వాలంటే ఆ ఉద్యోగం మానేసి మ్యారేజ్ అవ్వటం కోసం మీరు స్లిమ్గా వేసి 3 నెలల్లో తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంకో జాబ్ చూసుకోవచ్చు. అలాంటి హార్మోన్ సమస్యల వల్ల ట్రబుల్గా ఉందని సిక్ లీవ్ పెట్టేసేసుకోండి. అలా 3 నెలలు వచ్చి ఉండండి. ఈ 3 నెలలు ఉంటే మేము ఇక్కడ యావరేజ్ని చూస్తున్నాం కదా. ఇంతకుముందు గతంలో కొన్ని వేల కేసులు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం కదా. 3 monthsలో ఆడపిల్లలు 25 కేజీలు 24 కేజీలు యావరేజ్ని తగ్గుతున్నారు. అంటే ఎక్కువ పెళ్లి సంబంధాలు ఆగినాయి అంటే ఏదో 75-80 లోపు ఉంటే ఆగవు. 95-100 పైబడి ఉన్న వాళ్ళందరికీ పెళ్లి సంబంధాలు అడ్డైపోతాయి. పాపం ఇక్కడ 95-100 పైబడి ఉన్న వాళ్ళకి పెళ్లి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఊబకాయం పెళ్లికి ఆటంకంగా మారుతుంది. మగపిల్లలకి 100, 110, 120 దాటి పైబడి ఉంటే ఇట్లాంటి ఎఫెక్ట్ అక్కడ అవుతున్నది. అలాంటి ఆడపిల్లలకి
22-24 కేజీలు 25 కేజీల మధ్యలో తగ్గుతున్నారు. అలాంటి ఏజ్లో ఉండే మగపిల్లలు చేరినప్పుడు 28 కేజీల నుంచి 35 కేజీల మధ్యలో వాళ్ళు తగ్గుతున్నారు. ఇట్లా ఇన్ని కేజీలు 3 నెలల్లో తగ్గేసరికి వాళ్ళ కాస్త బరువు తగ్గి ఇక్కడిచ్చే జ్యూసులు, సాలడ్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్, ఎర్లీ డిన్నర్, వ్యాయామాలు, కొంచెం డీటాక్స్ అయ్యే ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మంచి కళగా స్కిన్ గ్లోతో చూడముచ్చటగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మంచి మంచి మన ఆశ్రమం అంటే హాస్పిటల్ అస్సలు ఉండదు. అసలు ఇండియాలో ఇట్లాంటి హాస్పిటల్ ఇంత హై క్లాస్ మొక్కలతో, గార్డెన్స్, లాన్స్తో ఎవ్వరూ మెయింటైన్ చేయరు అసలు సహజంగా. అలాంటి మంచి మంచి గార్డెన్స్, లాన్స్ మనలో ఉండటం వల్ల కాస్ట్లీ మొక్కల దగ్గరికి వెళ్ళి చక్కగా ఫోటోలు దిగి లాన్స్లో గార్డెన్స్తో మంచిగా ఫోటోలన్నీ ఇంటి దగ్గరికి షేర్ చేస్తుంటారు. ఇంటి దగ్గర పేరెంట్స్ వెళ్ళే ఫోటోలన్నీ కూడా సంబంధాలు వస్తుంటాయి కదా, వాళ్ళకి పంపిస్తుంటారు. మా అమ్మాయి చూడు ఎట్లా ఉంది, మా అబ్బాయి చూడు ఎలా ఉన్నాడని. 30 కేజీలు 25 కేజీలు తగ్గేసరికి వీళ్ళ షేపులు కూడా బాగుంటాయి కదా. మరి ఆ ఫోటో చూసి అబ్బాయి అబ్బా భలే బాగుంది అమ్మాయి, అబ్బాయిని చూసి అమ్మాయి కూడా అబ్బా భలే బాగున్నాడు అనుకుంటారు. కొంతమంది అమ్మాయి ఇక్కడ ఉంటుంది కదా, 3 నెలలు బయటకు పంపం కాడు, కొంతమంది పెళ్లి చూపులకి ఇక్కడికే తీసుకొస్తారు. మన ఆశ్రమంలో రిసెప్షన్ చాలా మంచిగా ఉంటుంది. అలాంటి చోట కూర్చోబెట్టి చక్కగా గంట చూసుకుని మాట్లాడుకుని వెళ్ళిపోతారు. కొంతమంది ఇక్కడే ఖాయం అనుకుంటున్నారు. ఇంకా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనే సంబంధాలు వచ్చినాయి అనుకోండి, పర్మిషన్ అడుగుతారు పేరెంట్స్. అలాంటప్పుడు పిల్లల పెళ్లి చూపులకు మేము పర్మిషన్ ఇస్తాం. ఒకరోజు వెళ్ళి వచ్చేస్తారు. అమ్మాయిని చూసి ఖాయం అనుకుంటున్నారు, అబ్బాయిని చూసి ఖాయం అనుకుంటున్నారు. ఇలా కొన్ని వందల పెళ్ళిళ్ళు ఆశ్రమంలో అమ్మాయిలు అబ్బాయిలు ఉండటం వల్ల 3 months క్యాంపులో ఇట్లా సెటిల్ అయినాయి. పేరెంట్స్ ఏం చేస్తున్నారో తెలుసండి, పెళ్ళి ఇంకొక వారం 10 రోజులు ఉందనగా అప్పటి వరకు ఇక్కడే ఉంచుతున్నారు వీళ్ళని. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళితే ఎక్కడ పెరిగిపోతారోనని అన్ని ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ అయిపోతున్నాయి కదా. ఇంకేమైనా దగ్గరుండి కొనుక్కోవాల్సి ఉంటే లాస్ట్లో 1 week 10 days ముందు కొనుక్కుంటున్నారు. ఇక వాళ్ళు లాస్ట్ దాకా ఇక్కడ ఉంచేసి పెళ్ళికి ఇంకా 1 week ఉందనగా తీసుకెళ్ళి అప్పుడు కూర్చోబెట్టి పీటల మీద పెళ్లి చేసేస్తున్నారు. పెళ్ళి అయిన తర్వాత పెరిగారనుకోండి, వాళ్ళ అవస్థ వాళ్ళ పడతారు. ఇంక వీళ్ళ పని మాత్రం అయిపోతుంది కదా. ఇక అట్లా ఎంతోమంది జీవితాల్లో పెళ్లి చేసుకోవటానికి మన ఆశ్రమం ఒక మంచి వేదికగా మారింది. పెళ్ళి అవ్వని ఆడపిల్లలకి, పెళ్ళి అవ్వకుండా లావు అడ్డుపడిన మగపిల్లలకి వాళ్ళ జీవితానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వాలని మేము పెట్టిన ఈ క్యాంప్స్, 90 days క్యాంప్స్ ఎంత చక్కగా ఉపయోగపడుతున్నాయో. ఇండియాలో ఎక్కడిట్లాంటి ఫెసిలిటీ అలాంటి వాళ్ళు ఏ చోటకి వెళ్ళినా ఇంత సేఫ్గా హెల్దీగా ఇట్లాంటి ఇన్ని గంటలు వ్యాయామాలు చేస్తూ ఇంత హెల్దీగా వెయిట్ లాస్ అవ్వరు. అన్ని జబ్బులు తగ్గుతూ వెయిట్ లాస్ అవుతారు. ఇక్కడ అతి తక్కువ రేట్స్లో వీళ్ళకి సబ్సిడైజ్ చేసి ట్రస్ట్ నుంచి దగ్గర 40% 50% సబ్సిడైజ్ చేసి అందిస్తున్న రేట్స్లో ఇక్కడ ఫెసిలిటీ. మీరు 2 నెలలకి అమౌంట్ కట్టారనుకోండి, 1 నెలకి ఫ్రీ వచ్చేస్తుంది. మొదటి నెలకి ఎంత అమౌంట్ కట్టాలో 30 daysకి మీరు అంత కట్టి చేరుతారనుకోండి, 2వ నెల కూడా సేమ్ అమౌంట్ మీరు కట్టండి. 2 monthsకి పే చేసిన అమౌంట్కి మేము 3rd month ఫ్రీగా ఇచ్చేసి ఆ ఫెసిలిటీ 90 days క్యాంపులో మేము మీకు ఉండే అవకాశం కలిగిస్తున్నాం. అంచేత అలాంటి అవకాశం మీ వయసులో ఉన్న పిల్లలకి పెళ్ళి ఆటంకంగా మారినప్పుడు ఉపయోగించుకోండి. పేరెంట్స్ మీ పిల్లలకి ఇట్లాంటి అవకాశం ఉంది అని తెలుసుకుని వాళ్ళు పంపించన్నా ఉండేటట్టు చేయగలిగితే వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వటానికి, వివాహం అవటానికి ఇది ఒక చక్కటి అవకాశంగా ఈ 3 months క్యాంప్ను ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.